హలో టైలర్ చికాగో ఇండియా పీకింగ్. అవతల ఎవరు పీకింగ్? ఐశ్వర్యరాయ. ఏంటి స్పెషల్ బ్లౌజ్ కుట్టి పంపించాలా? చిరంజీవి గారు జీన్స్ కుట్టమంటే కుదరదేనేసాను. నో ఐసు, మీరే స్వయంగా ఇక్కడికి వచ్చి కొలతలిస్తే మూడ్ వస్తే కుడతాను, మూడ్ రాకపోతే నేను కుట్టను. ఐఎమ్ సారీ ఐసు. అయ్యి బాబోయ్, చిరంజీవి గారు కుట్టనంటే పవన్ కళ్యాణ్ ఊరుకున్నాడంటయా? యా, నేను టీచింగ్ చేసుకున్న ఈ కలర్ఫుల్ సొక్కాని మొన్న లండన్ మ్యూజియం వాళ్ళు అడిగారు, కోహినూరు వజ్రాన్ని అడిగారు, నో అన్నారు. నేను నో అన్నాను, అంతే. నా కటింగ్ స్పెషల్. మరి ఇంత చిన్న పల్లెటూరు మా అత్తిల్లులో టైలరింగ్ షాప్ ఎందుకు ఓపెన్ చేసినట్టు బాబు? ఈ అత్తిల్ని నా కటింగ్ తో అమెరికా లెవెల్లో చేసి గిన్నీస్ బుక్ ఎక్కి తొక్కాలని ఈ మధ్య షాప్ ఓపెన్ చేశాను. నా కటింగ్ జగన్ మోదీ. ఇదేనా నీ కటింగ్? రివర్స్ కటింగ్ ఎలా జరిగింది? ఇప్పుడు జరగదే. మొన్న నేను కొలతలు తీసేటప్పుడు నువ్వు ఎక్కువగా మూమెంట్ ఇచ్చావు కాబట్టి కటింగ్ రివర్స్ అయింది. టిచ్చింగ్ లో ఫ్రంట్ బ్యాక్ అయింది, అంతే. ఇంటికి వెళ్ళి రివర్స్ లో తొడుక్కో, బ్యాక్ ఫ్రంట్ అవుద్ది. టైలర్ చికాగో. అమ్మ జుట్టు పోలిగా ఊర్లో వాళ్ళు కుట్టగా మిగిలిపోయిన గుడ్డ ముక్కలతో సొక్కాలు గుర్తించేసుకునే సింగిల్ టీ గాడివి నీకు డబ్బులు మీనింగ్లు. సింగిల్ టీ అయినా గానీ డబుల్ స్ట్రాంగ్ గా ఉండాలి, లేకపోతే మా ఆయన ఒప్పుకోడు. ఈ డబ్బులు మీనింగ్లు నీకు అంటున్నాయండి. అబ్బా, ఇంతకీ నువ్వెవరు? నంది. నంది అయితే శివుడు ముందు ఉండాలి కానీ టైలర్ చికాగో దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆ శివుడు పంపిస్తేనే ఇక్కడికి వచ్చావే. అదే ఎందుకు? మా లక్ష్మీ బట్టల కోసం. ఏ లక్ష్మి? ఏ లక్ష్మ? శివన్న చెల్లెలు లక్ష్మి ఈ రోజే పుట్టినరోజు. కొత్త బట్టలు కుట్టమని నీకు ఇచ్చావా లేదా? ఇచ్చావు. ఎయ్యి. కుట్టలేదు. కుట్టలేదా? మాకు మూడ్ ఉంటేనే కుడతాం. మూడ్ బాగోలేదు కాబట్టి కుట్టలేదు. వచ్చే వారం రా. వచ్చే వారమా? పోనీ వచ్చే నెలరా. వచ్చే నెల? పోనీ వచ్చే సంవత్సరం రానంది. నువ్వైపోయారు. మా చెల్లెలు పుట్టినరోజు నాడు కొత్త బట్టలు కట్టుకోలేదని శివన్నకి తెలిసిందంటే చిర్రెత్తిపోతాడు, నిన్ను చంపేస్తాడు. నేను పెద్ద దావూద్ ఇబ్రహీంనే లెక్క చేయలేదు. మీ శివన్న ఏమైనా దాదా? మా శివన్న దాదా కాదురా, మంచోళ్ళకి ధర్మరాజు, నీలాంటి మడత కాజాగాలికి యమ ధర్మరాజురా. ఐ డోంట్ కేర్ డా. అంతే కదా? అంతే. నువ్వు అదే మాట మీద ఉండు. ఉంటా. ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వైపోయారు. నా కటింగ్ లో నీలాంటి వాళ్ళని ఎంత మందిని కట్ చేయలేదు. కటింగ్. శివన్న గురించి తెగ రెచ్చిపోయి మాట్లాడేస్తున్నావు. అతని చెల్లికి ఏమైనా లోటు జరిగిందనుకో, అతను ఎవరిని లెక్క చేయడు. ఇదిగో శివన్ ఇక్కడికి వచ్చాడో నీకు నీ తలకి రుణం తీరిపోద్ది. శివన్న, టైలర్ గారు చెల్లెమ్మ పుట్టినరోజు బట్టలు కుట్టలేదు. ఇదిగో ఆ శివన్న ఆపగలిగింది తన చెల్లెలు లక్ష్మక్కతే. త్వరగా వెళ్ళి అమ్మాయి కాళ్ళు పట్టుకో, కాపాడుద్ది. పదవే, ఈడు బతికుంటే రేపొచ్చి కొలతలిద్దాం. కాలయముల్లో వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటే నన్ను కాపాడేది? సిస్టర్ ఏడి మర్తగా జగడు. ఎక్కడ్రా టైలర్ గాడు? ఎక్కడ ఎక్కడ ఉన్నాడన్నా మామి పెట్టాడా? ఆడెక్కడున్నా వదిలేదు లేదు, నరికి పారేయడమే. లేకపోతే ఈ చికాగో చింపేసి నాకైపోతాడు. ఎవరు మీరు? చికాగో. ఇదేంటి? నీ పుట్టినరోజు బట్టలు టిచ్చింగ్ లేట్ అయ్యానని మీ అన్నయ్య నా ప్రాణాలు తీయడానికి ఎముడిలా వచ్చేస్తున్నాడు. చెవు మీ టీచర్ ప్లీజ్. దొరికితే పండగ అన్నా. ఆ టైలర్ జుట్టు పోలిగాడు మన ఇంట్లోనే ఉన్నాడు. తీయరా కత్తి. బాబాయ్ అనే అతను ఏమన్నా చేసావంటే నా మీద ఒట్టే. అది కాదమ్మా. కత్తి పడే పడే కత్తి పడే అన్నా. హారతి తీసుకో. పెద్దదానికి ఒకటి చెప్తావు. పుట్టినరోజు ఎవరైనా మంచి పనులు చేస్తారు, అంతేగాని మర్డర్లు అవి చేస్తారా? ఆడేం చేశాడు తెలుసా? ఏం చేశాడు? నా బట్టలు కుట్టలేదు, అంతేగా. ఏంటమ్మా నువ్వు కూడా వెనకేసుకొస్తావు? 18 ఏళ్ళ నుంచి నువ్వే పుట్టినరోజు కన్నా కొత్త బట్టలు లేకుండా ఉన్నావా? ఈ సంక్రాంతికి, దీపావళికి, దసరాకి, ఆఖరికి అమావాస్యకి, పున్నమికి కూడా ఆ పండగ ఈ పండగ అని కొత్త బట్టలు కుట్టిస్తూనే ఉన్నావు. బీరువా నిండా ఉన్నాయి బట్టలు. ఈ ఒక్కరోజు కొత్త బట్టలు లేకపోతే? కూర్చోమ్మా. నిన్ను నాకు అప్పగించినప్పటి నుంచి పైనున్నమ్మ నీ నవ్వులు, నీ సంతోషాన్ని చూస్తూ నా కళ్ళు ఆనందంగా కనపడేది. కానీ ఈరోజు నా కళ్ళు కనిపించి ఎరా నీ చెల్లెలు పుట్టినరోజుకి కొత్త బట్టలు కుట్టించలేదేనరా అని అడిగితే నేనేం సమాధానం చెప్పనమ్మా?
నువ్వు తప్ప నాకెవరున్నారు? నీ ఆనందం కంటే నాకు కావాల్సింది ఏముందమ్మా? ఎరీ సారీ శివర్ణ, నా లైఫ్ లో ఎన్నో ఎఫెక్షన్లు చూశాను, కానీ ఇలాంటి అన్న చెల్లెల ప్రేమ ఇప్పుడే చూస్తున్నాను. నేనెంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. మీరు ఇక్కడే ఉండండి, నేను క్షణంలో వెళ్ళి చెల్లమ్మ బట్టు ఇలా తీసుకొస్తా. జా చుక్కుచ్చా టేక్ ఇట్. ఇక నుంచి చెల్లి ప్రతి బర్త్డేకి స్వయంగా నేనే 3 రోజుల ముందు కొత్త బట్టలు కుట్టి తెచ్చిస్తా. హ్యాపీ బర్త్డే టు యూ సిస్టర్. తీసుకో. ప్రతిసారి నాకెందుకమ్మా? ఇద్దరు పుట్టినరోజులు ఒకే రోజు కాబట్టి ఇద్దరం కొత్త బట్టలు వేసుకోవాలి, అందుకే. నువ్వు బాగుంటే నాకు చాలమ్మా. అవును, నేను మాత్రం కొత్త బట్టలు వేసుకొని ఒళ్ళంతా నగలు పెట్టుకొని మహారాణిలా ఉండాలి. నువ్వు మాత్రం ఇలాగే ఉండాలా? తీసుకో. తీసుకోవయ్యా. పట్టుబడితే వదలవు కదా. నంది, ఇవిగో నీ బట్టలు తీసుకో. నేనెంత పుణ్యం చేసుకున్నానమ్మా. ఎవరూ లేని అనాథని నన్ను మీలో ఒకటిగా చూసుకుంటున్నారు. అమ్మా, నాకు నందీష్ అని పేరెందుకు పెట్టారో ఇప్పుడు తెలుస్తుంది. ఆ శివుడు ముందు నంది ఎలాగో ఈ శివుని ముందు ఈ నంది అలాగా. నంది ఊరుకోరా. అరే అర్జున పలుగునా అని అనుకోమ్మా, భయపడుకో. అర్జున పలుకునా, అర్జున పలుకునా, అర్జున. ప్రతి జన్మ నువ్వేలేవమ్మా నా చెల్లెమ్మా, ఈ జన్మే అంతా నీదమ్మా. చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి, జోలాలి జో జోలాలి జో. చిలకమ్మ గోరింక నేనే గాని తల్లింకా, జోలాలి జో జోలాలి. నీళ్ళ మోత వినబడిందా? కొంచెం ఎదరగలే, కొంచెం కుడివైపు, ఇటు ఇటు ఇటు, అటు అటు అటు. వినబడిందా? లేదు. వినబడిందా? లేదు. కొంచెం ఇటు. అయితే ఇక్కడ వేసేయండి బోరు. ఇక్కడ బోర్ వేసేయండి రా. అవును శివయ్య, ఈ ఊళ్ళో నువ్వు ఎక్కడ చెప్తే అక్కడే నీళ్లు పడుతుంటాయి. ఏమిటి నీ కొబ్బరికాయ మంత్రం కిటుకు? అన్నా చెల్లెలు పలకరింపండి. అదేంటది? అదేనండి, ఈ కొబ్బరికాయలు ఉన్నవేమో అన్న నీళ్ళండి, ఈ భూములు ఉన్నాయేమో చెల్లెలు నీళ్ళండి. తన దగ్గరికి వచ్చేసరికి చెల్లెలు నీళ్లు అన్న అని పిలుతాయండి, అన్న నీళ్ళేమో ఏమా అంటాయండి. అలా పలకరించిన చోట బోరేసేయాలండి. ప్రతిదానికి చెల్లెలు కలుపుతాడు. ఇదిగో కృష్ణమూర్తి, మన శివయ్య చదువుకోలేదు కానీ చదువుకుంటే పెద్ద ఇంజనీర్ అయ్యేవాడు. నేను చదువుకోపోతే ఏంటండి, బాగా చదువుకుని పెద్ద ఇంజనీర్ ఇచ్చి మా చెల్లికి పెళ్లి చేస్తానండి. ఏండే 100 అటుకలు దించానండి, మామిడికాయలు రాత్రికి లోడింగ్ ఏం చేస్తానండి, 60 బస్తాల ధాన్యం లారీకి ఎక్కించేస్తానండి. మరండి పోయిన ట్రిప్ లో మీద 3000 బాగా ఉండిపోయిందండి. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయిందండి. అమ్మోని కొనాలండి, వచ్చే వారానికి రేట్లు పెరిగిపోతాయండి. అలాగా చెత్త బాగుంటదండి. వస్తానండి. అలాగే వెళ్ళరా. ఖర్చులు పెరిగిపోయినా కానీ కాయ రేటు పెరగట్లేదు. ఇదిగో పెద్దనా వెళ్ళి ఎప్పుడు కూర్చే. ఈ శివయ్యని చూసినప్పుడల్లా నాకు భలే ముచ్చటగా ఉంటుందయ్యా. అవునండి, ఆడు కష్టపడి పైకి వచ్చాడు. ఊర్లో పనులన్నీ వాడే. నా వ్యాపారం నాకు తెలుసా, అన్ని వాడే చూసుకుంటాడు. ఇదిగో ఈ 3000 ఇచ్చానని చెప్పు, లేకపోతే రేపు పట్టుకుంటాను నన్ను. వస్తాను. చెప్తానులేండి. వానా వానా వెల్లువాయి, కొండా కోన తుళ్ళిపోయి, చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా, ఏదో 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 హాయి.